అందరికీ వందనాలు మిత్రులారా, నా పేరు క్రిష్. ఈరోజు న్యాగీ ఓఎస్ కాన్ఫిగరేషన్ గురించి చూద్దాం. మన ఛానల్ తెలుగు AWS తెలుగు డెవాప్స్ రైట్ థింకింగ్ అండ్ ఎల్ఐడి క్రిష్ ఎడ్యుకేషనల్ తెలుగు లైనెక్స్. ఈరోజు మనం న్యాగీ ఓఎస్ గురించి చూద్దాం. ఇక కాన్ఫిగరేషన్ ప్రాక్టికల్గా న్యాగీ ఓఎస్ అంటే వన్ ఆఫ్ ది మానిటరింగ్ టూల్ అని మనకు ముందే తెలుసు, చెప్పుకొని ఉన్నాం. ఇప్పుడు దీనికోసం మనం EC2 ఇన్స్టెన్స్ని చేద్దాం. అంటే EC2 ఇన్స్టెన్స్ ద్వారా మనం ఇది క్రియేషన్ అనేది చేస్తున్నాం. మనం ఇన్స్టెన్స్ క్రియేషన్ కూడా మనం ఎక్కడ చెప్పుకుని ఉన్నాం, తెలుగు AWSలో ఇన్స్టెన్స్ క్రియేషన్ చెప్పుకుని ఉన్నాం. ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళి లాంచ్ ఇన్స్టెన్స్ కొట్టాం, ఇన్స్టెన్స్ వచ్చింది. ఇప్పుడు ఉబుంటు తీసుకుందాం, ఉబుంటులో చేద్దాం. ఇంతవరకు మనం ఉబుంటుని ఇన్స్టెన్స్ని మనం చేయలేదు. ఉబుంటు ఇన్స్టెన్స్ని తీసుకుందాం. ఉబుంటు ఇన్స్టెన్స్ తీసుకొని సాధారణమే ఇది టైపు, తర్వాత ఇక్కడ ఒకటే తీసుకున్నాం. రోల్ మనం చేయలేదు, అసైన్ రోల్ చేయలేదు. ఈ రోల్ అంటే IAM అంటే ఏందో వివరించి ఉన్నాం. ఇది అనవసరం లేదు, ఆటోమేటిక్గా వస్తాయి, కానీ చూద్దాం. ఇది స్టోరేజ్ ట్యాగ్ కూడా అవసరం లేదు. ఇక్కడ మనం SSHతో పాటు HTTP కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఎందుకు ఇస్తున్నాం HTTP అనేది? ఇది వెబ్సైట్లో మనం దీన్ని యాక్సెస్ చేసుకోవాలి, అందువల్ల HTTP ఇవ్వడం జరుగుతుంది అనమాట. న్యాగీ ఓఎస్కి ఎనీవేర్ పెట్టాం. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్ ఉబుంటు ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం. ఉబుంటు అనమాట మనం చేసేది. ఓకే, ఇలా కీ పేర్ నుంచి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఓవరాల్ రివ్యూ అనమాట. ఓకే, రివ్యూ చేసాం. ఇప్పుడు ఇన్స్టలేషన్ జరుగుతుంది, పెండింగ్. మనం ముందు నేను చెప్పుకున్నాను ఇక్కడ ఇలా EC2 నుంచే ఇన్స్టెన్స్ నుంచి చేయనవసరం లేదు. విండోస్లో కూడా మన న్యాగీ ఓఎస్ అనేది కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల, కాన్ఫిగరేషన్ చేసుకోవడం వల్ల ఆల్రెడీ ఆర్గనైజేషన్ వచ్చేసి ఉంటుంది, కానీ ఒక అవగాహన కోసం చూద్దాం కాన్ఫిగరేషన్. ఈ విధంగా న్యాగీ ఓఎస్ అనేది ముందుగా ఎక్కువ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సర్వీసెస్, హోస్ట్స్ అంటే సర్వర్స్ని కాన్ఫిగర్ చేయడం చూస్తాం అనమాట. చూడండి, పుట్టిలోకి వెళ్దాం. ఇప్పుడు పుట్టి కాన్ఫిగరేషన్ తీసుకొని దాంట్లో SSH క్లిక్ చేసి క్లిక్ చేసి రెఫరెన్స్గా PPK ఫైల్ పుట్టి ప్రైవేట్ కీని తీసుకొని ఓపెన్ కొట్టంగానే మనకి ఈ విధంగా ఎస్ అని అడుగుతుంది. ఎస్ అని ఇస్తాం. ఇక్కడ మామూలుగా మనకి EC2 అని ఇచ్చి ఉంటాం అనమాట. అయితే ఇక్కడ ఉబుంటు అని ఇవ్వాలి. ఉబుంటు అనేసి ఎంటర్ కొట్టాలన్నమాట. ఇలా క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. చూసారా, వచ్చేసింది sudo -i అన్నమాట. చూడండి, రూట్ అనేది ఇక్కడ మనకి ఏర్పడింది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా రూట్ అనేది మనకి ఏర్పడింది. మామూలుగా మనం ఏం చేసుకుంటాం, హోస్ట్ నేమ్ పెట్టుకోవాలి కదా. నేమ్ తెలిసేదానికి హోస్ట్ న్యాగీ ఓఎస్ అని పెట్టుకుంటే ఇది ఇమీడియట్ ఎఫెక్ట్ కోసం exec bash కొట్టంగానే చూడండి న్యాగీ ఓఎస్ వచ్చింది. పైన చూడండి, ఇక్కడ కూడా న్యాగీ ఓఎస్ వచ్చింది. చూసారా, ఈ విధంగా వచ్చింది అనమాట. పర్మనెంట్ కోసం ఏం చేస్తాం, vi etc sysconfig ఓకే, చాలు. ఇలా అనమాట. మనం ఈ విధంగా మనం నేమ్ అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత